సంవత్సరం పొడుగుతా పుణ్యక్షేత్రాలు తిరగలేకపోయినా కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ జన్మను ప్రసాదించిన దేవుణ్ణి దర్శించుకోవాలంటండి. కార్తీక మాసం అయిపోయాక క్షేత్రాలేంటి అనుకోకండి, కావాలనే ఈ టైంలో వెళ్ళామండి. నాకు తెలిసినంత వరకు దర్శనాలకు ఎప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న టైంలో అస్సలు వెళ్ళకూడదండి. అలా వెళ్తే దేవుణ్ణి సరిగ్గా చూడలేము, మనం కూడా అవస్థలు పడిపోతాము. ఇలా ఖాళీ టైంలో వెళ్తేనే దేవుణ్ణి చక్కగా దర్శించుకోవచ్చు. మనకున్న బడ్జెట్లో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అయితే దర్శించుకోలేమండి. అందుకే దగ్గరున్న పంచారామ క్షేత్రాలు, శక్తిపీఠాలకైతే వెళ్ళాము. మేము నిన్న 5 పుణ్యక్షేత్రాలు అయితే దర్శించుకున్నామండి. ఫస్ట్ ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ పంచారామ క్షేత్రాల్లో ఒకటి, అంతేకాకుండా శక్తిపీఠాల్లో కూడా ఒకటండి. ఇక్కడ అమ్మవారి ఎడమ దవడ భాగం పడిందంటండి. 12వ శక్తిపీఠంగా పిలువబడే ఈ క్షేత్రంలో మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామిగా దర్శనమిస్తారండి. తర్వాత ఇంకో 4 క్షేత్రాలు కూడా దర్శించుకున్నామండి. మేము వెళ్ళినందుకు చాలా చక్కగా దర్శనాలు అయితే జరిగినాయండి. వీడియో క్లారిటీ లేకపోయినా కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది.